కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో ఆయన్ను హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇతర అధికారులపై స్థానికులు దాడికి యత్నించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిపై ప్రాథమికంగా ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని పోలీసులు అనుమానించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించారు. ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ పరారీలో ఉన్నారని తెలిపారు. సురేష్ రాజ్ వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నాడనే ప్రాథమిక సాంకేతిక ఆధారాలు సేకరించారు. కలెక్టర్పై దాడికి ముందు తర్వాత నరేందర్ రెడ్డితో సురేష్ దాదాపు 42 సార్లు ఫోన్లో మాట్లాడారని పోలీసులు గుర్తించారు. ఇదే కేసులో ఇప్పటికే 16 మందిని రిమాండ్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తా ఉండగా మార్నింగ్ వాక్ సందర్భంగా పరిగి నుంచి వచ్చినటువంటి పోలీసులు అతను అదుపులోకి తీసుకొని కలెక్టర్ పై దాడి కుట్ర కేసులో మీపై అనుమానాలు ఉన్నాయి, విచారించాలంటూ కూడా అతనికి చెప్పి అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో పరిగి పోలీస్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత విచారణ ప్రారంభమై అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకొని ఏదైతే కలెక్టర్ మిగతా అధికార యంత్రాంగంపై దాడి కేసులో ప్రధాన నిందితుడుగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి సురేష్ పదే పదే మీకు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది, ఏ విషయం పైన మీతో మాట్లాడాడు, కలెక్టర్ దాడి కంటే ముందు దాడి తర్వాత కూడా వరుసగా 43 సార్లు మీతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇది కుట్రపూరితంగానే జరిగిందని మీ పైన అనుమానాలు ఉన్నాయి, మీ పాత్ర ఏంటి దీంట్లో, మీరెందుకు ఈ అధికారుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు, దీంట్లో మీ పాత్ర ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పట్నం నరేందర్ రెడ్డి నుంచి ఆ వివరాలు సేకరించి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకొని నిజంగానే ఇతని కుట్ర దాగి ఉన్నట్టయితే, ఇతని పాత్ర ఉన్నట్టుగా పోలీసులు తేలినట్టయితే పట్నం నరేందర్ రెడ్డిని మరి కాసేపట్లో కోర్టు ముందు వీళ్ళు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. పట్నం నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పోలీసులు బయటికి తీశారు. అతను బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజకీయ నాయకులకు ఈ కలెక్టర్ దాడి సమయంలో 3 సార్లు ఫోన్ మాట్లాడినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇది కేవలం జనరల్ కన్వర్సేషన్ లో భాగంగానే మాట్లాడినట్టే అనుకుంటున్నారా, లేదా ఈ కలెక్టర్ ఘటనకు సంబంధించి ఉన్నత పై రాజకీయ నాయకులకి సమాచారం చేరవేయడం కోసం ఈ 3 సార్లు ఫోన్ చేశాడనే దానిపై కూడా ఆ కోణంలో విచారణ జరుపుతా ఉన్నారు. అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు కాబట్టి సురేష్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఒకెత్తు అయితే, ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి నుంచి మిగతా బీఆర్ఎస్ నాయకులకు కాల్స్ వెళ్ళాయో వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అతని దగ్గర నుంచి సమాధానాలు రాబట్టి అదంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఎవరు పేర్లు ప్రస్తావించినా వారందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి వారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులకు పట్నం నరేందర్ రెడ్డి నేరుగా 3 సార్లు ఈ కలెక్టర్ దాడి ఘటన తర్వాత మాట్లాడినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాల్ డేటా అదంతా కూడా బయటికి తీశారు. సురేష్ పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసినప్పుడు నరేందర్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నాడా, అదే కాన్స్టిట్యున్సీలో తన ఇంటి నుంచి దీన్ని ఆపరేట్ చేశాడా, పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్ లోనే సురేష్ కలెక్టర్ ని ఇక్కడ తీసుకొచ్చి అధికార యంత్రాంగం పైన దాడి చేయించాడు అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాంట్లో పట్నం నరేందర్ రెడ్డికి కాల్స్ వెళ్ళాయి అనేది మాత్రం పోలీసులు కాల్ డేటా ద్వారా గుర్తించి దాన్ని బయటికి తీసి తన అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సాయంత్రం వరకు కూడా పట్నం నరేందర్ రెడ్డి విచారణ చేపట్టి అతను ఇచ్చేటువంటి పేర్లన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రాసుకుని మిగతా వారందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అంటే దీని వెనుక రాజకీయ నాయకులు కూడా ఉన్నారనే ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది, నిజమేనా? నిన్న మల్టీజోన్ ఐజీ కూడా ఇదే విషయాన్ని అఫీషియల్ గా మీడియా ముందు అనౌన్స్ చేయడం జరిగింది. రాజకీయ పరమైనటువంటి కుట్ర ఉంది, కుట్రలో భాగంగానే కలెక్టర్ ని డైవర్ట్ చేసి ఈ గ్రామానికి తీసుకెళ్లి ఈ రకంగా దాడులకు పాల్పడ్డారు. దీని వెనుక ప్రీ ప్లాన్ ప్రకారంగానే జరిగింది. సురేష్ ఏ రకంగా అధికార యంత్రాన్ని తీసుకొస్తాడంటూ కూడా వీళ్ళకి హామీ ఇవ్వడము, గ్రామస్తులంతా కూడా అప్పటికే రాళ్లతో కర్రలతో సిద్ధంగా ఉండడము, డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి, స్థానిక తహసీల్దారు, డిప్యూటీ కలెక్టర్ వీరందరూ కూడా రాబోతా ఉన్నారంటూ కూడా సురేష్ అది గ్రామస్తులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అక్కడ చేరుకున్నటువంటి వెంటనే ఈ దాడులు జరగడము అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయింది. కాబట్టి ఇదంతా సురేష్ పైనే తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సురేష్ కోసం ప్రత్యేక టీమ్స్ గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇదంతా ప్రీ ప్లానింగ్ లో భాగంగానే సురేష్ కలెక్టర్ ని డైవర్ట్ చేసి తీసుకుపోవడం వల్లే జరిగినటువంటి ఘటన అనేది మాత్రం పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. మల్టిపుల్ టైమ్స్ సురేష్
పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినటువంటి కాల్ డేటానంతా కూడా పోలీసులు బయటికి తీశారు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు ఎవరెవరికి సమాచారాన్ని ముందుగానే చేరవేశాడు, ఘటన జరిగిన తర్వాత ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనే దానిపై కూడా అధికారులు దానిపైన దృష్టి పెట్టి అతన్ని విచారణ చేపట్టి అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ బట్టి మిగతా నాయకులను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసేటువంటి ఛాన్స్ కనబడుతోంది.